హై గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియో మనం ఎంసెట్లో కౌన్సిలింగ్ ఎంత రావాలి, ఎట్లా ఏమి డీటెయిల్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కౌన్సిలింగ్లో మనం ఫీ పేమెంట్ అయితే చేస్తాము. బీసీ కానీ ఓసీ కానీ వాళ్ళ కేటగిరీస్ బట్టి వాళ్ళ ఫీజెస్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఫీజెస్ గురించి ఎట్లా డీటెయిల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడాలనుకుంటే అది చూడండి. ఫీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తాం. అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా మంది, ఆ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ కార్డు, దాన్ని బట్టి ఫస్ట్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొత్తం అంతా ఆన్లైన్లో ఉంటుంది. మనం ఎక్కడికి ఇప్పుడు డిప్లొమా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జేఎన్టీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వెళ్ళాలి. కానీ ఎంసెట్కి అట్లా ఏమి ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మొత్తం అంతా ఆన్లైన్లోనే. మనం డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వైర్ చేసిన మొత్తం అన్నీ అప్లోడ్ చేస్తాము. మనకి స్టడీ కానీ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర కంపల్సరీ ఉండాలా. ఆ డాక్యుమెంట్ యూజ్ చేసి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టేటస్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఈ టోటల్ ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వస్తుంది మనకి వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఆ వెబ్ ఆప్షన్ ఎంట్రీ అప్పుడు ఏం చేస్తామంటే మనకి నచ్చిన కాలేజీలని షార్ట్ లిస్ట్ చేసి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకుంటాం. సీక్వెన్స్ ఆర్డర్ ఎట్లా అంటే కాలేజ్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు అనంతపురం అయితే ఎస్వియు, ఇప్పుడు అట్లా కాలేజీని బట్టి ఇప్పుడు జేఎన్టీ కాలేజ్ అయితే జేఎన్టీయు, అనంతపురం, ఇట్లా మొత్తం కాలేజ్ కౌన్సిలింగ్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ని బట్టి ఆ కోడ్ బేస్ మీద వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది పెట్టేస్తాం. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆప్షనల్ అంటే వెబ్ ఆప్షన్లో ఏమన్నా మనం చేంజెస్ ఏమైనా చేయాలన్నా మొత్తం దానికి సపరేట్ ఒక రోజు అనేది ఓపెన్ అవుతుంది. ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు. దెన్ 2 days ఆఫ్టర్ అనేది మన సీట్ అలాట్మెంట్ అనేది డైరెక్ట్గా జరిగిపోతుంది. సీట్ అలాట్మెంట్ మనకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. అప్పుడు మనం మెయిల్లో కన్ఫర్మ్ చేసేసుకున్నాం అనుకో మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఎంసెట్లో ఇంకా సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం ఇప్పుడు చెప్పినా కదా మెయిల్ వస్తుంది అనేసి, మెయిల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దాన్ని జిరాక్స్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఆల్ డాక్యుమెంట్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొత్తం జిరాక్స్లన్నీ కాలేజీకి తీసుకుపోతాం. టీసీను, మార్క్స్ మేము మొత్తం అన్నీ తీసుకుపోయి కాలేజీలో సబ్మిట్ చేస్తాం. కాలేజీలో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అడ్మిషన్ ఫీజు, ఇంకా కాలేజ్ మెయింటెనెన్స్ ఫీజు, బిల్డింగ్ ఫీజు పే చేసేసుకొని మీ సీట్ అనేది రిజర్వ్ చేసేస్తారు. ఇది మొత్తం ఓవరాల్ డాక్యుమెంట్స్. మనం సింపుల్గా చూడాలనుకుంటే ఫస్ట్ ఇవి మొత్తం ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్, టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఈ మొత్తం అన్నీ కంపల్సరీగా తీసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇప్పుడు పాతకాలంది అట్లా తీసుకోవద్దంట చాలా మంది. సో ప్రజెంట్ వితిన్ 1 year బిలో ఎవరైతే ఫోటో తీసుకున్నారో అవి తీసుకోవాలి. పాస్ ఫొటోస్ 10th కానీ 8th 7th అట్లా తీసుకునేవైతే అవి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ అక్కడ పోయినా కొంచెం ఇబ్బంది పడతారు. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్, ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్, ఈ సర్టిఫికేట్లు అన్నీ మ్యాండేటరీగా ఉండాలా. ఇది ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. కమెంట్స్లో ఇప్పటికే చాలామంది మెన్షన్ చేశారు, అందరికీ రిప్లై ఇస్తాను. ఒకసారి కావాల్సిన కమెంట్స్లో ముందు వీడియోస్ కావాల్సిన చెక్ చేయండి, మీకు డీటెయిల్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.